ఓం శ్రీ గురుభ్యో నమః. త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రభాత నిరజబంధు ప్రభమైన చలముపైన్రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్త ముఖారవిందమతే సేవ్యంబై విజృంభింప మా విజయుంజేరెడు అన్నెలాడు మదిన వేసించునెల్లప్పుడున్ హయరింఖా ముఖధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చువెట్కనని నా శస్త్రాహతించలనొచ్చియు ఓరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్ నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులిక్షింపరథంబు నిల్పి పరభూపాలావళించూపుచున్ పరభూపాయువులు ఎల్ల చూపులను శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు సుహృత్ పద్మాసనాసీనుడై తన వారి చంపజలక వెనుకకు పోనిచ్చగించు విజయుని శంకన్ ఘన యోగ విద్య బాపిన మునివంజుని మునివంజుని పాదభక్తి మనయున్నాకున్ కుప్పించి అగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగ ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములం వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నలావునగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువమర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒపుచుండునట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. 16వ అధ్యాయంలో రాజు అయినటువంటి ఆ పరీక్షణ్ మహారాజు సుఖబ్రహ్మను చూసి, స్వామి నాకు కొన్ని వివరాలు కావాలయ్యా. ఏమిటి అంటే భూమండలం ఆయామ విశేష, భూమండలాయామ విశేష, భూమండలానికి సంబంధించినటువంటి విశేషాలు నువ్వు కొన్ని ఆల్రెడీ చెప్పావు. సప్త సముద్రాలు ఉన్నాయి, సప్త సాగరాలు ఉన్నాయి, వాటి చేత ఇవన్నీ కూడా సెపరేట్ చేయబడ్డాయి. దాన్ని ప్రియవ్రతుడు రథం యొక్క చాలుల్లోంచి తయారు చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్పావు. బాగానే ఉంది. చాలా క్లుప్తంగా జస్ట్ ఇంట్రడ్యూస్డ్ ది కాన్సెప్ట్, బాగానే ఉంది అని చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు ఏమిటి కావాలి అంటే అఖిలం ఏవ మానతః లక్షణతః సర్వం విజిజ్ఞాసామి. నేను తెలియగోరుతున్నాను, సర్వము తెలుసుకోగలుగుతున్నాను. దేనికి నువ్వు చెప్పినటువంటి సప్త సముద్రాల యొక్క కొలతలు ఎంత, వాటి యొక్క లక్షణాలు ఎంత, అదేవిధంగా ఈ భూమండలంలో ఉండేటువంటి ఈ ద్వీపాల యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని విజిజ్ఞాసామి, నేను తెలియగోరుచున్నాను అని ప్రశ్న వేశాడు. మామూలుగా మనం ఏమనుకుంటామంటే వాటి డైమెన్షన్స్ ఎంత అనుకుంటాం. తర్వాత ద్వీపాలలో ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అని మనం కోరుతున్నాడు అనుకుంటాం. అంటే ఏమిటనమాట, ఏదో ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఇప్పుడు 7 ఖండాలు ఉన్నాయిగా, ఈ 7 ఖండాల గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతూ ఉండేటువంటి వాటి యొక్క లక్షణాలు చెప్పండి అన్నాడు. లక్షణాలు అనేటువంటి దాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఒక్కొక్క ఖండంలో
ఎన్నేసి నదులు ఉంటాయి, అక్కడ ఉండేటువంటి ఫ్లోరా ఏమిటి, ఫానా ఏమిటి, అక్కడ ఉండేటువంటి జంతుజాలాలు ఏమిటి, అక్కడ ఉండేటువంటి మనుషుల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి, ఆ మనుషుల యొక్క ఆయుష్ ఎలా ఉంటుంది, వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థాలు ఏమిటి, వీటికి సంబంధించినటువంటి వాటిలన్నిటినీ దృష్టిలో పెట్టుకునే పరీక్షణ్ మహారాజు లక్షణత చ మానత కొలతను లక్షణాలని కూడా సర్వం పూర్తిగా విజిజ్ఞాసామి తెలియగోరుతాడు, పూర్తిగా తెలుసుకుంటాను అన్నాడు. దీనికే అందుకనే తర్వాత ఎందుకు పూర్తిగా తెలుసుకోవాలి, ఎందుకండి తెలుసుకున్నాడు, ఏమిటి వచ్చింది దానివల్ల, ఆయనకైనా భక్తి వచ్చిందా లేకపోతే మరొకటి వచ్చిందా, దానివల్ల ఏమిటి ప్రయోజనం, ఎందుకు ఈ ఆసక్తి అనేటువంటి ప్రశ్న మామూలుగా మనకి పడుతుంది. ఏమిటండి పరీక్షణ్ మహారాజు ఇలా అడిగాడు అనేటువంటి దానికి ఆయనే సమాధానం చెప్తాడు. స్వామి, నేను ఇలా అడగడానికి ఒక కారణం ఉందయ్యా. ఏమిటంటే కారణం, భగవతో గుణమయే స్థూల రూపావేశితం మనోహ్య అగుణేపి సూక్ష్మతమ ఆత్మజ్యోతిషి పరే బ్రహ్మణి భగవతి వాసుదేవాఖ్యే క్షమామావేశితుం తదు తద్గురోర్యస్య అనువర్ణయితుమితి. ఓ గురుదేవా, ఎందుకు నేను ఈ ప్రశ్న అడిగాను అంటే, నువ్వేం చెప్పావు, భగవంతుడు త్రిగుణాత్మకుడు, త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి ఆ పరమాత్మలోనే ఉంటుంది. ప్రకృతి యొక్క శక్తే పరమాత్మ యొక్క మాయాశక్తిలో నుంచే ప్రకృతి వచ్చింది. ఈ మాయాశక్తి పరమాత్మ యొక్క అంతర్భాగమే, పరమాత్మలోనే మాయాశక్తి ఉంది అని చెప్పావు కదా. ఆ మాయాశక్తిలో త్రిగుణాలు ఉన్నాయనో భగవతః గుణమయే, ఆ భగవంతుడి యొక్క త్రిగుణాత్మకమైనటువంటి స్థూల రూపమే కదయ్యా ఈ కనిపిస్తూ ఉండేటువంటి సప్త సముద్రాలు, భూమండలాలు ఇవన్నీను. అంటే ఏమిటన్నమాట, భగవంతుడి యొక్క వ్యక్త రూపము, ఆ విధంగా ఆయన వ్యక్తీకరించబడుతూ ఉన్నాడు, త్రిగుణాత్మకంగా ఆయన వ్యక్తీకరించబడుతూ ఉన్నాడు. ఇక్కడ స్థూల రూపే, స్థూలంగా కనిపిస్తున్నాడు. స్థూల రూపము అంటే ఏమిటన్నమాట, మనం చూస్తూ ఉండేటువంటి మన చేతులతో, కాళ్ళతోనూ, చూపులతోనూ, శ్రవణంతోనూ పట్టుకోగలిగి మనకి వాటి యొక్క ఆ మ్యాటర్, ఆ డైమెన్షన్స్ మనకి తెలుస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి దాన్ని స్థూల రూపము అంటారు. మరి సూక్ష్మ రూపము అన్నాం అనుకోండి. సూక్ష్మ రూపము అనేటువంటిది ఏమిటి అంటే, మనకి ఏదైనా ఒక సుఖం కలిగింది, ఒక ఆనందం కలిగింది అనుకోండి, లేకపోతే దుఃఖం కలిగింది అనుకోండి. ఇప్పుడు దుఃఖం కలిగినప్పుడు ఆ దుఃఖం మనం చేత్తో పట్టుకోలేము, ఆ దుఃఖాన్ని మనం వినలేము, ఆ దుఃఖాన్ని మనం స్పృశించలేము, ఆ దుఃఖాన్ని మనం రుచి చూడలేము. కానీ ఆ దుఃఖం ఎలా ఉంటుందంటే, చేతికి అందదు, చూపుకి కనిపించదు, అది ఒక భావనాత్మకంగా సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మం అంటే వీ కెనాట్ టచ్ అని అర్థం, బట్ వీ కెన్ ఫీల్ ఇట్. అలాగే తీపి అనేటువంటిది ఏమిటి అంటే, అది దాన్ని ఫీల్ అవుతాం, అంతేగాని దాన్ని పట్టుకోలేము. పట్టుకోబడేటువంటివన్నీ స్థూల రూపాలైతే పట్టుకోలేనటువంటివన్నీ కూడా సూక్ష్మ రూపాలు అవుతాయ్యా. ఇప్పుడు నువ్వేం చెప్పావు, భగవంతుడి గుణమయే త్రిగుణాత్మకమైనటువంటి స్థూల రూపం కదా ఈ ప్రపంచం, విశ్వం ఇవన్నీను. కాబట్టి ఆవేశితం మనః, ఇప్పుడు ఏం జరుగుతోంది, ఈ విరాట్ రూపమందు, ఈ విరాట్ స్వరూపం కిందే కదా మనకు కనిపిస్తోంది. మనం ఏ మానవుడికైనా, ఎవరికైనా, మహాత్ములకైనా, ఎవరికైనా కనిపిస్తూ ఉండేటువంటిది ఈ స్థూల రూపమైనటువంటి పర్వతాలు, చెట్లు, నదులు, మనుషులు, జీవజాలాలు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ స్థూలంగా కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ స్థూల రూపాల వెనకాల భగవంతుడు ఉన్నాడుగా. ఇప్పుడు నేను ఆ భగవంతుడిని పట్టుకోవాలి అంటే ఆ స్థూల రూపంలో నుంచి కదా నేను పట్టుకోవాలి. ఇప్పుడు విగ్రహం ఉందండి, వినాయకుడి విగ్రహం ఉందో లేదా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందో, మనం ఆ భావం ఎలా చేస్తున్నాం, విగ్రహాన్ని ఆ స్థూల రూపంగా ఉండేటువంటి విగ్రహంలో నుంచి కదా మనం ఆ భగవత్ సంబంధమైనటువంటి భావాన్ని మనం పొందుతున్నాం. భగవంతుడు ఆ నిర్గుణమైనటువంటి, నిరాకారమైనటువంటి, త్రిగుణాత్మకమైనటువంటి ఆ మహత్తరమైనటువంటి చైతన్య ప్రకాశాన్ని మనం ఎలాగ ఫీల్ అవ్వగలుగుతున్నాము, గుళ్ళోకి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసే కదా. కాబట్టి స్థూల రూపంగా కనిపించేటువంటి ఈ విరాట్ స్వరూపం మీద కానీ మనస్సు
ఏకాగ్రం ఆవేశితం, దాని మీద ఆవేశం చేయగలిగితే అటువంటి స్థూల రూపం మీద మన మనసుని ఆవాహన చేయగలిగితే, మన మనసుని తీసుకెళ్ళి దాని మీద పెట్టాలి. ఎందుకంటే అందువల్ల అడుగుతున్నాను స్వామి, ఈ వ్యక్తమవుతున్న స్థూల రూపం అంతా భగవంతుడి యొక్క మాయాగుణంలో నుంచి వచ్చినటువంటి త్రిగుణాత్మకమే కదా. కాబట్టి ఇప్పుడు ఆ త్రిగుణాత్మకం మీద ఆవేశితం మనః, నా మనసుని దాని మీద పెట్టినట్లయితే, అంటే మనం విగ్రహం మీద పెట్టుతున్నట్టుగా గుళ్ళోకి వెళ్ళి విగ్రహం మీద మన మనసును పెట్టి మన కంఠాన్ని ఆ స్తోత్రం చేస్తూ మన దృష్టిని దాని మీద పెట్టి మన స్పర్శన విగ్రహాన్ని ముట్టుకుంటూ అస్థూల రూపంగా ఉండేటువంటి దాని మీద ఆవేశితం మనః, మన మనసును అలాగే ఆవేశింపజేసినట్లయితే ఆ గుణాలకు అగుణే, అప్పుడు మనకేం కనిపిస్తుంది అంటే అగుణే, గుణాలకి అతీతమైనటువంటి వాడు భగవంతుడు. ఆయన రాయి కాదు, ఆయన చేతులు కాళ్ళుగా నెత్తి మీద పెట్టిన కిరీటాలు దండలు ఇవి కావు. అగుణే, ఈ స్థూల రూపానికి అగుణే, దానికి అతీతంగా లోపల ఒక చైతన్య ప్రకాశంలాగా, అంటే మన మనసులో తీపి ఆనందము దుఃఖము అనేటువంటి సూక్ష్మ రూపంగా ఉంటాయి చూసారా, అలాగా ఆ భగవద్ విగ్రహంలో అంటే స్థూల రూపంగా కనిపిస్తూ ఉండేటువంటి ఈ ప్రపంచంలో, ఈ దృశ్యమాన ప్రపంచంలో అగుణే, గుణాలకు అతీతమైనటువంటి సూక్ష్మతమే, చాలా సూక్ష్మంగా ఉండేటువంటి ఆత్మజ్యోతిషి, ఆత్మస్వరూపమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి పరే, సర్వాతిశాయి అయినటువంటి బ్రహ్మణి, అఖండ సత్తారూపమైనటువంటి అంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి వాసుదేవాఖ్యే, వాసుదేవుడు అని పేరు కలిగినటువంటి భగవతి, ఆ భగవంతుడి యందు ఆవేశితం, ఆ భగవంతుడి మీదకి మన మనసు ఏకాగ్రం అవుతుంది. అందువల్లనే స్వామి నేను అందుకనే అడుగుతున్నాను, నేను తత్ అందువల్ల ఏతత్, ఈ స్థూల రూపంగా ఉండేటువంటి ఈ సప్త సముద్రాలు, అక్కడ ఉండేటువంటి ద్వీపాలు, మనకు కనిపిస్తూ ఉండేటువంటి వాటిలన్నిటినీ కూడా నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, ఈ స్థూల రూపాల వెనకాల ఏమి ఉందంటే సూక్ష్మతమే, అగుణే, గుణాలకు అతీతంగా ఉండేటువంటి సూక్ష్మతమే, ఆత్మజ్యోతిషి, ఆత్మచైతన్య ప్రకాశంగా ఉండేటువంటి ఆ భగవతి, ఆ భగవంతుడే వాసుదేవుడు. దాని మీద నా మనసు ఏకాగ్రం చెయ్యడం కోసం క్షమం, అటువంటి యోగ్యత కలగడం కోసమని చెప్పే ఏతత్, దీనిని అనువర్ణయితుం అర్హసి, అందువల్ల నేను చెప్పమంటున్నాను స్వామి, అలా చెప్పగలిగినటువంటి అర్హత నీకే ఉంది అన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. అందువల్ల ఏమిటండి ఇవన్నీ స్థూల రూపాలు అన్నాడు కదా, అందువల్ల స్థూల రూపాల గురించి భగవంతుడు ఒక మాట అంటాడు. ఏమన్నాడంటే, మయి ఆసక్తమనాహ పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మామ్యథా జ్ఞాస్యసి తచ్ఛృణు, నేను నీకు సమగ్రంగా చెప్తాను అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏమడిగాడండి, పరీక్షితు ఏమడిగాడు ఇక్కడ వచ్చేటప్పటికి, సర్వం విజిజ్ఞాసామి, సర్వం పూర్తిగా అంటే సమగ్రంగా చెప్పు అని అడిగాడు. సమగ్రంగా, అందుకని భగవంతుడు ఏమన్నాడు, అసంశయం సమగ్రం మాం, నన్ను నన్ను తెలుసుకుంటావు, చెప్తాను, నేను చెప్తాను విను, సమగ్రంగా నా గురించి చెప్తాను అన్నాడు. ఇప్పుడు పరీక్షితుడు ఏమడిగాడు, ఈ స్థూల రూపంగా ఉండేటువంటిదంతా కూడా గుణాత్మకమైనటువంటి దాంట్లో సూక్ష్మ రూపంగా ఉండేటువంటి ఆత్మజ్యోతి, సర్వవ్యాపకమైనటువంటి వాసుదేవుడు భగవంతుడు, తర్వాత స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి వాడిని తెలుసుకోవడానికి ఈ స్థూల రూపములే ఆలంబనగా ఉంటాయి. అదే కదండి మనం విగ్రహారాధనలో ఉండేటువంటిది. అలాగా సమగ్రంగా నీకు నేను చెప్తాను, నేను విను అని చెప్పిన తర్వాత భగవంతుడు అర్జునుడికి ఏం చెప్పాడంటే, భూమిరాపో నలో వాయుఖం మనో బుద్ధిరేవచ అహంకారైతీయం మే భిన్న ప్రకృతిరష్ట. ఇప్పుడు చెప్పాడు
ఏమిటంటే నా స్వభావం ఏమిటంటే ఒకటే, నా స్వభావం నా యొక్క అంటే నా యొక్క స్వభావం ఏమిటంటే భూమి రాపోనలో వాయు ఖం మనో బుద్ధి రేవచ అహంకారం ఇతీయం మే భిన్న అష్టప్రకృతి. ప్రకృతి అష్టధ 8 రకాలైనటువంటి స్థూల సూక్ష్మ రూపాలలో నేను నా యొక్క రూపం ఉంది అన్నాడు. అందులో భూమి అంటే పదార్థం, మనం చూస్తూ ఉండేటువంటి సమస్తమైన పదార్థం. అగ్ని అంటే వేడి, వాయువు, తర్వాత ఇవన్నీ ఉండడానికి కావలసినటువంటి స్పేసు, తర్వాత ఆకాశం, ఇదంతా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గోడలో కూడా ఉన్నాయండి. గోడ ఏమో పదార్థంతో ఉంది. గోడలో ఖాళీ స్థలాలు, ఇటుకల్లోనూ ఆ గోడల్లో కూడా ఖాళీ స్థలాలు ఉంటాయి. అందులోంచి ఏదో గాలి ఉంటుంది, అందులో ఖాళీ స్థలాలు ఉన్నాయి. అందులో అగ్ని కూడా ఉంటుంది. ఎందుకంటే గోడ ఉంటే దాంట్లో ఆటోమేటిక్గా అది అగ్నిని తీసుకోగలదు. బై ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ప్రకారం ఇట్ రిసీవ్ ది హీట్. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కానీ వాటికి ఏమీ లేవు అంటే మనహ బుద్ధి అహంకారం గోడకి లేదు. కానీ సమస్త జీవరాశి చైతన్యంతో ఉండేటువంటి జీవరాశులకి ఈ భూమి రాపోనలో వాయుఖం వాటితో పాటు మనో బుద్ధి అహంకారం నేను అనేటువంటి స్ఫురణ ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ఇవి ఎక్కడైతే ఉంటాయో ఇవన్నీ కూడా నా యొక్క ప్రకృతి, నా స్వభావము, ఇది నా స్వభావము, నేను ఈ విధంగా కనిపిస్తూ ఉంటాను అని మామూలుగా మానవులు కూడా అదే అనుకుంటారు. ఆవిడ స్వభావం ఏమిటండి అని అడుగుతాం మనం. అంటే ఆవిడ ప్రకృతి ఏమిటండి అని అడుగుతాం. అనేటప్పటికీ ఆవిడ స్వభావం ఏమిటంటే మనం ఏం చెప్తాం, ఆవిడ మంచిదండి, ఏదో ఇది చేస్తుందండి, లేకపోతే ఆవిడ దుర్మార్గులండి, తిడుతుందండి, కొడుతుందండి, ఆవిడ స్వభావం ఇదండి, సరైనటువంటిది కాదండి, లేకపోతే మంచిదండి, ఇలా చెప్తూ ఉంటాం. స్వభావము అంటే ఆ సూక్ష్మ రూపంగా ఉండేటువంటి రాగద్వేష సంయుక్తమైనటువంటిది ఆవిడ స్వభావం. ఆవిడ స్వభావం బాగా అంతేనా అంటే లేదండి, ఆవిడ పొడుగ్గా ఉంటుంది, 6 అడుగులు ఉంటుంది, తెల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుందండి, ఇలా ఉంటుందండి, అలా ఉంటుంది అని చెప్పి పదార్థమయం అన్నమాట. అంటే ఆ పదార్థము ప్లస్ మనసు బుద్ధి అహంకారంతో ప్రతి మానవుడు కూడా ఉంటాడు. అదేవిధంగా గుళ్ళో విగ్రహం దగ్గరికి వెళ్ళేటప్పటికీ మనకేమిటి కలుగుతుందంటే స్థూల రూపంగానే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ స్థూల రూపం యొక్క ధ్యానం దాని మీద మన మనసుని చేసినట్లయితే అప్పుడు ఆ స్థూల రూపంగా కనిపిస్తూ ఉండేటువంటి విగ్రహంలో జ్యోతిస్వరూపమైనటువంటి ఆత్మచైతన్య స్వరూపమైనటువంటి ఆ భగవంతుడి యొక్క తేజస్సు, భగవంతుడి యొక్క ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా దాంట్లో ఉంటుంది. అది ఆ విగ్రహంలోనే ఉందా అండి అంటే మనకు కనిపిస్తున్నటువంటి ప్రతిదీ కూడా విగ్రహాలే. ఎందుకంటే భూమి రాపోనలో వాయు ఖమ్మనో బుద్ధి రేవచ ఇవి మనకు కనిపిస్తుండే కుక్క, పంది, నక్క, చెట్టు, పువ్వు, గాలి, అగ్ని ఇవన్నీ కూడా నా యొక్క స్వభావమే. అంటే ఐ ఆమ్ దట్, నేను ఆ విధంగా వ్యక్తం అవుతున్నాను, ఇదంతా కూడా నా స్థూల రూపము అని చెప్పాడు. కాబట్టే పరీక్షణ్ మహారాజు అందుకుని అడిగి ఈ స్థూల రూపం వెనకాల నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం ఉంది కదా అంటే ఏమిటి. ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి, మనిషి వాడేమో తెల్లగా ఉంటాడే, మంచి ఇదిగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడండి, ఇది చేస్తాడండి, ఇది చేస్తాడండి, పలానా వాడండి అని వాడి స్థూల రూపాన్ని వర్ణించిన తర్వాత అప్పుడు వాడి స్వభావం ఏమిటంటే మీరు వెళ్ళగానే వాడు లోపలికి రండి, కూర్చోండి, మంచినీళ్ళు ఇస్తాడు, మంచి కబుర్లు చెప్తాడు, మీకు ఏదో అది ఇది చేస్తాడు, వాడి స్వభావం ఇదండి, మీ కష్ట సుఖాలు అడుగుతాడండి, వాడి స్వభావం అది. అంటే వాడి మనసు, వాడి బుద్ధి, వాడి అహంకారం ఎలా ఉంటుంది అని ఈ సమ్ టోటల్ని ఈ 8 రకాలైనటువంటి దాన్ని మనం మానవుల్లో ఎలాగ చూస్తున్నామో, ఈ మానవుడు అనేటువంటి వాడు పదార్థమే కాబట్టి కొండ అయినా, కుక్క అయినా, చేప అయినా, నీళ్ళైనా, ఏవైనా కూడా ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క స్థూల రూపాలయ్యా. కాబట్టి ఆ స్థూల రూపాల వెనకాల సూక్ష్మ రూపం అయినటువంటి ఆత్మజ్యోతి స్వరూపం ఉంటుంది. అది సూక్ష్మతమంగా ఉంటుంది. సూక్ష్మతమః అన్నాడు. సూక్ష్మము కంటే సూక్ష్మానికన్నా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. అంటే ఇంకా లోపలికి డీప్గా ఉండేటువంటి ఆత్మజ్యోతి స్వరూపాన్ని వీటిల్ని ఆలంబనంగా చేసుకుని చూడడమే చెయ్యాలయ్యా. అందువల్ల స్వామి నిన్ను అడుగుతున్నాను వీటి యొక్క డైమెన్షన్స్ చెప్పమని. అలాగా ఆ స్థూల రూపం యొక్క పసిఫిక్ మహాసముద్రం 6 కిలోమీటర్లు డెప్త్ ఉంటుంది. నీకెందుకు
అది కాదు, దాని అర్థం అది కాదు. ఆ 6 కిలోమీటర్లు అనేటువంటి ఆ మానం వెనకాల ఆ భగవంతుడి యొక్క శక్తి చేత అది 6 కిలోమీటర్ల వరకు అంత బ్రహ్మాండమైనటువంటి వాల్యూమ్ కలిగినటువంటి వాటర్ దాంట్లో ఉంది. ఈ శక్తి అంతా దాన్ని అలా నిక్షిప్తం చెయ్యగలిగినటువంటి మహాశక్తి స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఆ శక్తి, సూక్ష్మతమైనటువంటి శక్తిని కూడా నువ్వు ఆ రెండింటిని కలిపి చెప్పగలవు కాబట్టే అనువర్ణయితం అర్హసి, నువ్వే తగుదువి. ఏ జియాలజిస్టో లేకపోతే ఏ ఓషనోగ్రాఫరో అవి చెప్పేటువంటి వాడు, జియాలజిస్ట్ అయితే పర్వతం ఎంత ఎత్తుంది, దాంట్లో ఈ రాళ్ళు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఈ చండాలం ఉంది, ఈ మినరల్స్ ఉన్నాయని చెప్తాడు. కానీ దాంట్లో ఉండేటువంటి సూక్ష్మతమము, సూక్ష్మతరము, సూక్ష్మతమమైనటువంటి ఆ మహత్తరమైనటువంటి జ్యోతిస్వరూపాన్ని, అందులో ఉండేటువంటి ఆత్మతత్వ స్వరూపాన్ని చెప్పగలిగినటువంటి సమర్థ స్వామి అనువర్ణితం అర్హసి, నీకే ఉందయ్యా. అందువల్ల నేను అడుగుతున్నాను. అందువల్లే మనం విగ్రహాలని పూజించేయడము అనేటువంటి దాంట్లో ఎంత భావం ఉంటుంది కాబట్టే మనకి మన సాంప్రదాయంలో విగ్రహ ఆరాధన అనేటువంటిది ఉంది. అయిన తర్వాత అప్పుడు ఋషిరువాచ, ఆహా అదా, అందుకన్నా అడుగుతున్నావు నువ్వు, సరే అయితే నేను చెప్తాను. ఈ రెండు కలిపి చెప్తాను నేను. స్థూల రూపం దాని డైమెన్షన్స్ చెప్తాను, ఆ స్థూల రూపం వెనకాలుండేటువంటి పరమాత్మ యొక్క ఆ శక్తి, అవన్నీ ఏ విధమైనటువంటి శక్తి చేత ఇవన్నీ ఇలా ఉద్భవించేయి అనేటువంటి విషయాలను కూడా చెప్తాను అన్నాడు. నిన్న ఒక విషయం చెప్పాలి. నిన్న ఏమిటి అంటే, గయుడు చేసినటువంటి యజ్ఞాల వల్ల పరమ సంతృప్తి స్వరూపుడైనటువంటి ఆ భగవంతుడు సంతృప్తి చెందాడు. ఆ సంతృప్తి ఎందుకు, తానికి అన్నీ ఉన్నటువంటి వాడికి సంతృప్తి ఏమిటి, నువ్వు యజ్ఞం చేయడం ఏమిటి, నువ్వు నైవేద్యం పెట్టడం ఏమిటి, నువ్వు చీరలో కిరీటాలు ఇవ్వడం ఏమిటి, ఇస్తే ఏమిటి, ఆయనకి లేవా పోవా, ఆయనకేం పట్టింది ఇదంటే, కాదు, ఆయనలో నుంచి వ్యక్తమైనటువంటి ఆవిరించాత బ్రహ్మదేవుడి నుంచి గడ్డి పొరక వరకు అందరూ కూడా సంతృప్తి చెందారు అని అన్నాడు కదా సుఖబ్రహ్మ. దానికే మనకు ఒక కథ ఉందండి భారతంలో. ఏమిటి అంటే, వీళ్ళు అరణ్యవాసం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో దుర్యోధనుడు దూర్వాస మహర్షి అక్కడికి వచ్చినప్పుడు ఆ ధర్మరాజుని వాళ్ళని ఏడిపించడం కోసం అని చెప్పి, స్వామి మీరు మీ శిష్యగణం 10,000 మందితోనూ అరణ్యంలో ఫలానా చోట ధర్మరాజు ఉన్నాడు, మీకు స్వాగత సత్కారాలు చేస్తాడు, మీకు విందు చేస్తాడు, అందువల్ల మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఆ దూర్వాసుడి యొక్క ముడిగిల్లుతాడు ఈ దుర్యోధనుడు. అనేటప్పుడు దూర్వాస మహర్షి సరే అయితే నేను వెళ్తాను అని చెప్పి అరణ్యానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ధర్మరాజు చూస్తాడు. అప్పుడే వాళ్ళ భోజనాలన్నీ అయిపోయి అక్షయపాత్ర కడిగేసేసి ఆవిడ బోర్లించేసింది. ఈయన వెళ్ళేటప్పటికి మహానుభావులు వచ్చారండి అని చెప్పి వాళ్ళందరికీ సత్కారం, వాళ్ళు పూజ అర్ఘ్యాలు అన్నీ ఇచ్చిన తర్వాత, సరే మీరు అతిథులు కాబట్టి మీరు భోజనం చేసి వెళ్తారు కానీ అంటే, స్వామి ఇంతలో అరణ్యంలో వాళ్ళకి ఏమిటి సామగ్రి ఉంటుంది, రాజభవనాల్లో అయితే సామగ్రులు ఉంటాయి కానీ అరణ్యంలో వాళ్ళే దుంపలు, పళ్ళు, ఫలాలు, ఆకులు ఏరుగు తింటున్నారు వాళ్ళు. కాబట్టి ధర్మరాజుకి ధర్మ సంకటంలో పడ్డ తర్వాత ఏం చేశాడంటే, కృష్ణుడి మీద భారం వేసేసి, స్వామి మీరు అనుష్ఠానాలు చేసుకుని స్నానాలు పానాలు చేసుకుని అక్కడ నదిలో అన్ని చేసుకుని వెనక్కి రండి, అప్పుడు మీకు భోజనాలన్నీ అరేంజ్ చేస్తాం అన్నాడు. అనేటప్పటికి ఈ పాండవులందరూ వాళ్ళ గుండెలు జారిపోయాయి. అందరూ వచ్చినటువంటి వాడు దుర్వాసుడు, వాడికి ఏమాత్రం లోపం కలిగినా సేపించి పారేస్తాడు. ఏమిటా అని ద్రౌపది చెప్పేటప్పటికి, మనకు అన్నింటికి ఉండేటువంటి మన అన్నగారు ఉన్నాడు కదా, ఆయన్ని పిలుస్తాను అని చెప్పి ఆయన్ని ప్రార్థిస్తే చక్ మన అరణ్యంలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. ఏమిటమ్మా ప్రాబ్లం, ఇదండి దూర్వాసుడు వచ్చాడు ఇదండి. నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అంటుంది. అక్షయపాత్ర ఇప్పుడే కడిగేసాను అన్న అంటుంది. చూడు దాంట్లో ఏదో ఉంటుంది చూడు అంటాడు. అనేటప్పటికి పాత్రను తిరిగేసేటప్పటికి దాంట్లో ఇంత తోటకూర మొక్కనో లేకపోతే ఒక అన్నం మెతుకోయో రెండు ఉంటాయి. అన్నయ్య ఇదే ఉన్నాయి, చాలా వేపెట్టు నాకు అని చెప్పిన తర్వాత ఆ రెండు ఆయన నోట్లో వేసుకుంటాడు కృష్ణుడు. వేసుకున్న వెంటనే అంటాడు, అమ్మయ్య ఎంత కడుపు నిండా పెట్టావే, మా చెల్లెలు ఎంత బాగా పెట్టింది అని చెప్పి బ్రేవుమని తేరుస్తూ ఆయన పొట్ట ఇలా రాసుకున్నట్ట. అక్కడ స్నానాలు చేస్తున్నటువంటి దుర్వాసుడు ఆ 10,000 మంది శిష్యగణం అంతా కూడా కడుపు పూర్తిగా నిండిపోయి, కనీసం ఇంకొక గారి మొక్క నోట్లో పెట్టుకుంటే వాంతి అయిపోయే అంతగా వాళ్ళ కడుపులు నిండిపోయి, వాళ్ళందరూ అట్నుంచి అట్టే ధర్మరాజుకి కబురు పెట్టి, మా కడుపు నిండిపోయింది, మేము ఇంకా నువ్వు ఇచ్చేటువంటి ఆతిథ్యం అక్కర్లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారట. అంటే 10,000 మందికి మహర్షుల యొక్క కడుపు పూర్తిగా నిండింది. అంటే ఎవరికి పెడితే నిండింది,
భగవంతుడైనటువంటి పరమాత్మ అయినటువంటి ఆ శ్రీకృష్ణుడికి ఒక చిన్న తోటకూర మొక్కో ఇదో పెడితేనే సమస్త జీవులకి కూడా కడుపు నిండుతుంది. అటువంటి నింపగలిగినటువంటి శక్తి పరమాత్మకు ఉంది. మనం తింటే పక్కవాడి కడుపు నిండదు, మనకు ఆ శక్తి లేదు, మనం బలహీనులం మనం. కానీ భగవంతుడి సర్వశక్తి సమన్వితుడు, అఘటనాఘటనా సమర్థుడైనటువంటి వాడు. కాబట్టి అటువంటి శక్తిని మీద మనకి నమ్మకం ఉండి మనం పరిశుద్ధమైనటువంటి భక్తి చేత, విశుద్ధమైనటువంటి అచలమైనటువంటి భక్తి చేత ఆ భగవంతుడికి కానీ సమర్పించినట్లయితే, అంటే మన భావనలో ఆ స్ట్రాంగ్నెస్ ఉన్నట్లయితే, అప్పుడు భగవంతుడు ఆ నైవేద్యాన్ని స్వీకరించినట్లయితే అప్పుడు ఏమిటి జరుగుతుంది అంటే, శ్రీకృష్ణుడు వల్ల దుర్వాసుడి యొక్క శిష్యుల యొక్క కడుపులు ఏ విధంగా నిండిపోయాదో సృష్టిలో ఉండేటువంటి సమస్త జీవుల యొక్క పొట్టలు కూడా నిండిపోతాయి. అందువల్ల ఇది భక్తుడికి ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ మానసికమైనటువంటి అవస్థలో ఉండాలి అని చెప్పి భాగవతంలో ఆ విధంగా చెప్పడం జరిగింది. దానికి కండిషన్ ఏమిటి అంటే, విశుద్ధమైనటువంటి భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, అచలమైనటువంటి భక్తి ఉండాలి, పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలి, ధర్మం అంటే దాని మీద ఉండాలి. అటువంటి పరిస్థితిలో భగవంతుడే సర్వ జీవరాశులకి అనేక రకాలైనటువంటి రూపాల్లో ఆకలిని తీరుస్తాడు అనేటువంటి విషయం చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఈ ఋషి ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.